ఈ యొక్క భారతదేశ స్వాతంత్రపు దినోత్సవ సందర్భముగా ఈ దినము కొన్ని మాటలు చదువుబడినటువంటి లేఖన భాగము నుండి అనగా ఈ యొక్క గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము ఆధారముగా ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకడి అనే ఈ యొక్క వచనం ఆధారముగా కొన్ని మాటలు ఈ దిన ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకుంటూ మీకు వినిపించాలని ఆశపడి వచ్చి ఉన్నాను. భారతదేశ స్వాతంత్ర్యము అనే ఈ యొక్క దినమును జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి సందర్భంలో స్వాతంత్ర్యము రాకమునుపు జీవితాలు మనకి ఎలా ఉన్నాయి, స్వాతంత్ర్యము వచ్చిన తర్వాత జీవితాలు ఏ విధముగా మారాయి, అసలు స్వాతంత్ర్యము మరి రావడానికి గల కారణాలు ఏమిటి, స్వాతంత్ర్యము మరి తీసుకొస్తున్నప్పుడు దీనికి కారకులు ఎవరు, ఏమి చేస్తే స్వాతంత్ర్యము వచ్చి ఉన్నది, ఇలాంటివన్నీ కూడా ఒకసారి మనము తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి. బహు క్లుప్తముగా నేను మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నము చేస్తాను. భారతదేశము స్వాతంత్ర్యము రాకమునుపు మన జీవితాలు ఎలా ఉండేవి అంటే స్వేచ్ఛ లేనటువంటి జీవితము. స్వేచ్ఛ లేని జీవితం అని అనుకుంటున్న సందర్భంలో నా ఇష్టానుసారముగా నేను జీవించడానికి వీలు లేదు. వేరే అజమాయిషి చలాయిస్తున్నటువంటి వారి ఇష్ట ప్రకారము మనము మన జీవితాన్ని జీవించవలసిన పరిస్థితి. స్వేచ్ఛ లేని జీవితం ఒకటైతే, రెండవది భారభరితమైనటువంటి జీవితం, అప్పటి జీవితం. మూడవది బానిసత్వముతో కూడినటువంటి జీవితముగా అప్పటి జీవితాలు మనకి కనబడుతున్నాయి. అంత మాత్రమే కాదు, మన యొక్క రైట్స్, మన హక్కులు, అప్పటికి హక్కులు లేకపోయినా సరే హక్కులు అనే ఈ యొక్క విధానంలో ఆలోచన చేస్తే, ఉదాహరణకి నేను ఈ దేశంలో పుట్టబడిన వాడను, భారతదేశపు పౌరుడును. అయితే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే జీవితం జీవిస్తున్న నేను ఇక్కడ నా దేశము నా ప్రాంతము యొక్క వనరులను నేను వినియోగించుకునే హక్కు లేనటువంటి పరిస్థితి. ఈ యొక్క వనరులను నేను వినియోగించుకోవాలి అంటే దానికి శిస్తు కట్టాలి, పన్ను కట్టవలసినటువంటి పరిస్థితి. ఇలాంటి జీవితము స్వాతంత్ర్యము రాకమునుపు మన జీవితాలు ఈ రీతిగా ఉండేవి. రెండవ విషయము, స్వాతంత్రము వచ్చిన తర్వాత మన జీవితాలు ఎలా ఉన్నాయి అంటే ఒకరి ఇష్ట ప్రకారము కాకుండా ఎవరు ఇష్టముగా వారు జీవించే జీవితము, అనగా స్వేచ్ఛగా జీవించే జీవితము మనకి వచ్చి ఉన్నది. రెండవది భారముతో కూడిన జీవితము పోయింది, బానిస జీవితం ముఖ్యంగా పోయింది అని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ క్రమంలో మనకి ఏమొచ్చిందంటే హక్కు వచ్చింది. ఏమిటంటే మన దేశ వనరులు, మన దేశానికి సంబంధించిన ప్రతిదీ కూడా మనము అనుభవించగలిగే రైట్, హక్కు మనకు వచ్చింది. ఈ క్రమంలో హక్కులతో పాటుగా ఏమొచ్చిందంటే భారభరితమైన జీవితము, బానిస జీవితము పోయినాయి. కానీ ఆ ప్లేస్లో ఫిలప్ చేయబడిన మరి ఒకటి ఏంటంటే బాధ్యతాయుతమైనటువంటి జీవితం. హక్కులే కాదు, బాధ్యతాయుతమైన జీవితము కూడా వచ్చి ఉన్నది. ఒక బాధ్యత వచ్చింది. ఇలాగా స్వాతంత్ర్యము తర్వాత జీవితము మనది ఎలా వచ్చింది, ఇది రెండవ విషయం. మూడవ విషయము, స్వాతంత్ర్యము ఎందుకు రావాల్సి వచ్చి ఉన్నది, లేకపోతే ఎవరు తెచ్చారు, లేకపోతే ఎలాగ వచ్చింది అనే విషయాలు ఆలోచన చేస్తే మొదటి రెండు విషయాలని కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ ఇది నా జీవితము, ఇది నా దేశం అయితే నా జీవితము నేను ఎలా జీవించాలో నాకు స్వేచ్ఛ లేదు. నా దేశంలో వనరులు నేను ఏ రీతిగా మరి వాడుకోవాలో నాకు హక్కు లేనటువంటి పరిస్థితి. ఈ జాతి ప్రజలు ఇలాగ అణచివేయబడుతూ బానిసలు అవుతున్నటువంటి సందర్భంలో అప్పుడు వీరందరూ కూడా కలిసి మనము స్వాతంత్ర్యము తెచ్చుకోవాలి. ఎందుకు? స్వేచ్ఛ కలిగి జీవించాలి. మనము స్వాతంత్ర్యం దేనికి? మన దేశంలో మనం ఎలా జీవించాలా? స్వేచ్ఛగా జీవించాలి అనే ఉద్దేశముతో స్వాతంత్ర్యము కొరకు పోరాటాలు ప్రారంభమయ్యాయి. ఈ పోరాడిన వారిని లేకపోతే ఆ పోరాటాలను కూడా జ్ఞాపకం చేసుకుంటే నాకు 3 రకాలుగా
కనబడ్డారు. ఒక వర్గం అంతా కూడా విప్లవకారులు, ఒక వర్గం అంతా కూడా విప్లవకారుల గురించి, లేకపోతే విప్లవం అంటే ఆ హింసాయుతముగా పోరాడిన వారు ఎవరు? భగత్ సింగ్, ఈ పేరు విన్నారు కదా. భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, రాణి లక్ష్మీబాయి, అలాగనే మంగల్ పాండే, వీరందరూ కూడా హింస, తిరుగుబాటు ద్వారాని పోరాట యోధులు. వీరందరూ కూడా ఘటనకు ప్రతిఘటన, అది హింస అయినా పర్వాలేదు అని తమ జీవితములను, తమ కుటుంబములను, తమ వయసును, తమ బలమును, తమ సమయమును, తనదైనటువంటి సమస్తమును కూడా త్యాగము చేసి అన్నీ కోల్పోయి దేశ ప్రజలకు స్వాతంత్రము ద్వారా స్వేచ్ఛా జీవితము ఉండాలి అని విప్లవకారులు వీరందరూ కూడా, హింసాయుతముగా పోరాటము చేసేవారు వీరందరూ కూడా. ఇలాంటి వారు వీరే కాదు, జస్ట్ నేను కొద్దిమంది పేర్లు చెప్పాను, ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. మరి ఒక వర్గము, రెండో వర్గము కూడా ఉన్నారు. ఎవరంటే వీరు హింస కాదు, అహింసతో పోరాడేవారు. వీరిని రాజకీయ నాయకులుగా కూడా పరిగణలోకి తీసుకోవాలి. వీరు మరి విప్లవం చేసే వారితో పాటుగా హింస చేస్తూ తిరుగుబాటు చేయరు. వీరు తిరుగుబాటు చేస్తారు కానీ ఉద్యమాలని, అహింస అని, మరి అలాంటి వారిలో మనం జ్ఞాపకం చేసుకుంటే మహాత్మా గాంధీ, అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, వీరందరూ కూడా యుద్ధాలు చేయరు. వీరెవరు కూడా తిరుగుబాటు ద్వారానే చేయరు. వీరంతా కూడా రాజకీయ పరమైనటువంటి అహింసా మార్గంలో వీరందరూ కూడా ముందుకు వెళ్ళేవారు. వీరిని రాజకీయ నాయకులు అని నేను రెండవ వర్గంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. మొదటిది విప్లవకారులు, రెండవది రాజకీయ నాయకులు అనుకోండి. రాజకీయ నాయకులు అహింసా ద్వారణిలో వీరు పోరాటము చేస్తూ ఉంటారు. మూడవ వారు కూడా ఉన్నారు, సంఘ సంస్కర్తలు. వీరేంటంటే రాజ్యాంగమని, హక్కులని, విధులని, సిద్ధాంతాలని, మన వనరులు మనము ఇలా మనం పొందుకోవాలా, మనలో మనం ఈ రీతిగా ఉండాలి, విధులు, నియమాలు, కట్టడలు. దీనిలో సంఘ సంస్కర్తలలో ఎవరు వస్తారంటే ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వస్తారు, సరోజినీ నాయుడు వంటి వారు కూడా వస్తారు. ఇలా మూడు వర్గాలుగా స్వాతంత్రము రావడానికి ఉద్యమాలు అనండి, పోరాటాలు అనండి, తిరుగుబాటులు అనండి, హింస అనండి, అహింస అనండి, లేకపోతే కార్యాచరణ పద్ధతి ప్రణాళిక అనండి, విధులు విధానాలు అనండి, ఏదైనా సరే వీరందరూ కూడా మూడు వర్గాలుగా మనము చూడాలి. వీరు మూడు వర్గాల యొక్క ప్రణాళికలు, వీరి యొక్క త్యాగాలు, వీరి సాహసోపేతమైనటువంటి కార్యములు, వీటిని బట్టి 1947 సంవత్సరంలో భారతదేశమునకు ఏమొచ్చింది? స్వాతంత్ర్యము వచ్చినది. ఈ సమయంలో ఈ యొక్క విషయము నేను జ్ఞాపకం చేస్తూ ఈ దినము లేఖన భాగము చదివి ఉన్నాను కదా. ఈ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము ఆధారముగా మనము చూసినప్పుడు ఈ స్వాతంత్రము, ఏ స్వాతంత్రము? అది భారతదేశానికి వచ్చినటువంటి స్వాతంత్ర్యము కాదు. ఇది ఒక దానికి పోలికగా ఉన్నది. మన భారతదేశ స్వాతంత్రము దేనికి పోలికగా ఉన్నది అని మనము బైబిల్ ఆధారముగా చూసినట్లయితే ఇక్కడ చదువుబడినటువంటి లేఖన భాగము, ఇక్కడ దేశ జాతి స్వాతంత్రమును సూచిస్తున్న స్వాతంత్ర దినోత్సవం. కానీ ఆత్మీయ జీవితాలకి స్వాతంత్రత అనేది ఇక్కడ మనకి కనబడుచున్నది. అంతకు మునుపే పితరులైనటువంటి వారు ఇంచుమించుగా ఇలాగే కాదు, ఇంచుమించుగా ఇలాంటి స్వాతంత్రము కొరకు వారు ఎదురు చూశారు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు మనము పితరులుగా భావిస్తున్నటువంటి హీబ్రూ జనాంగము, లేకపోతే ఇశ్రాయేలీల యొక్క జనాంగము అక్కడ అణచివేయబడి
వారు స్వాతంత్రము కొరకు స్వేచ్ఛ లేనటువంటి జీవితము జీవిస్తూ స్వేచ్ఛాయుతమైన జీవితము కొరకు స్వాతంత్రము కావాలనే ఆలోచనలతో ఉద్దేశాలతో కన్నీటితో ప్రార్థన చేయగా వారు యెహోవా దేవుడు ఆ ప్రార్థన విని వారి మధ్యకు ఒక మహాత్మా గాంధీ లాంటి వారిని, ఈ దేశ స్వాతంత్రము కొరకు ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి, సుభాష్ చంద్రబోస్ లాంటి, లేకపోతే బిఆర్ అంబేద్కర్ లాంటి ఇప్పుడు ఈ దేశానికి స్వాతంత్రానికి కారకులు ఎవరో అలాంటి వారైనటువంటి వారు మోషే అహరోనులను దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి స్వాతంత్రులుగా చేయడానికి, స్వేచ్ఛాయుతమైన జీవితము వారికి అందించడానికి అలనాడు పంపించాడు. వారికి ఆ విధముగా వచ్చి ఉన్నది. అయితే దాని యొక్క ప్రస్తావన ఎక్కువగా నేను చేయదలుచుకోలేదు, కానీ కొద్ది మాటల వివరణలో ఇదిగో క్రీస్తుని అనుసరించేవారు, క్రైస్తవులని పిలువబడుతున్న వారు, విశ్వాసులైనటువంటి వారి యొక్క ఆత్మలకు స్వాతంత్రము ఎలా వచ్చి ఉన్నదో ఇదిగో ఈ యొక్క లేఖనము, ఈ వచనం ఆధారంగా మనము చూడవచ్చు. లేకపోతే ఈ యొక్క గలతీ పత్రిక అంతా కూడా చూసినట్లయితే దేని గురించి మాట్లాడుతున్నది అంటే విశ్వాసము గురించి మాట్లాడుతున్నది, క్రీస్తుని గురించి మాట్లాడుతున్నది, హక్కులు చట్టాల గురించి మాట్లాడుతున్నది ఈ పత్రిక, స్వేచ్ఛ స్వాతంత్రము గురించి మాట్లాడుతున్నది ఈ గలతీ పత్రిక. మీరు ఎప్పుడైనా ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చదివారా? హక్కులు చట్టాలు అనేవి దీనిలో కనబడతా ఉంటాయి, స్వేచ్ఛ స్వాతంత్రము అనేది కనబడతా ఉంటుంది, విశ్వాసము కామన్గానే కనబడుతూ ఉంటుంది, క్రీస్తు అనేవాడు కేంద్రముగా ఉంటారు దీనిలో. ఆ విషయమును గుర్తెరగండి. ఈ సమయంలో మన యొక్క ఆత్మలు, ఇంతకుముందు నా పరిచయంలో చెప్పానే, స్వాతంత్ర్యము రాకమునుపు మన జీవితాలు ఎలా ఉన్నవి, స్వాతంత్రము వచ్చిన తర్వాత మన జీవితాలు ఎలా ఉన్నది, స్వాతంత్రము రావడానికి కారణాలు, ఎవరి వలన వచ్చింది, ఎలా వచ్చిందని 3 విషయాలు చెప్పాను కదా. సేమ్ అయ్యే విషయాలు క్రీస్తు రాకమునుపు మన ఆత్మలకు స్వేచ్ఛ స్వాతంత్రము రాకమునుపు మన ఆత్మలు ఎట్టి స్థితిలో ఉన్నవి ఒక ప్రశ్న. రెండవది, ఆ స్వేచ్ఛ వచ్చిన తర్వాత, స్వాతంత్రము వచ్చిన తర్వాత మన జీవితాలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఆత్మలు ఏ రీతిగా జీవించబడుతున్నాయి, ఈ యొక్క ఆత్మీయ స్వాతంత్రానికి కారకులు ఎవరు, వారు ఏమి చేశారు, ఏ విధముగా వచ్చింది అనేవి కూడా మనం ఈ దినాన జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు వచ్చి మన యొక్క ఆత్మలకు స్వాతంత్రము తేక మునుపు ఎలా ఉన్నదంటే సేమ్ బ్రిటిష్ వారు ఉన్నప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నదో, స్వేచ్ఛ లేక ఎలా ఉన్నది, బానిసలుగా ఎలా ఉన్నది, భారభరితమైన జీవితం ఎలా ఉన్నది, నా ఇష్టానుసారంగా నా జీవితం నేను జీవించుకోలేను, ఎదుటివాని ఇష్ట ప్రకారం, ఆధిపత్యములో ఉన్నవాడి ఇష్ట ప్రకారం నేను జీవించాలని నాకు ఇష్టమున్నా లేకపోయినా అలా ఉన్నది స్వాతంత్రము రాకమునుపు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆత్మీయ జీవితంలో కూడా క్రీస్తు మనకు స్వాతంత్రం ఇవ్వకమునుపు కూడా మన యొక్క జీవితాలు ఇలాగే ఉన్నాయి. పాపపు దాస్యములో మనము ఉన్నాము, అపవాది యొక్క బందీలో ఉంటున్నాము, లోకపు ఉచ్చులో ఉన్నాము. మనము ఎలా అట్రాక్ట్ అయిపోయామో, ఎలా శోధనలో పడిపోయామో తర్వాత సంగతి. పాపములోను అపవాది బందీలోను లోకపు ఉచ్చులో ఉన్న మనకి, మన ఆత్మలకు ఏమి లేదంట, స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛగా మన ఆత్మ జీవించడానికి ఆస్కారము లేదు, భారముతో ఉన్నది. గలతీ పత్రిక డిపెండ్ చేసుకొని మాట్లాడితే గనక ఒకలా చెప్పాలంటే పాప భారము, పాప భరితమైనటువంటి భారము మాత్రమే కాకుండా ధర్మశాస్త్రము యొక్క భారము కూడా మన మీద, అంటే ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రంథాలు, ఈ యొక్క మత గ్రంథాల యొక్క భారము కూడా మనుష్యుల మీద ఉన్నది. అంటే గలతీ పత్రికలో చెప్పబడినట్లుగా ధర్మశాస్త్ర భారము కింద ఉండేవారు, పాప భారము కింద ఉండేవారు, అపవాది యొక్క సంఖ్యలతో ఉండేవారు, స్వేచ్ఛ లేకుండా తమ జీవితాలకు తమ ఇష్టము లేకుండా జీవించే ఒక విధమైనటువంటి జీవితము. అలాంటి పరిస్థితులలో మన ఆత్మలను ఒక్కసారి ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని పరలోకపు తండ్రి ప్రణాళికలో, పరలోకపు తండ్రి ప్రణాళికలో క్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి పంపబడిన వారై, అంటే ఒక మహాత్మా గాంధీ వలె, ఒక నెహ్రూ వలె, ఒక సుభాష్ చంద్రబోస్ వలె,
ఒక అంబేద్కర్ వల్లే మన ఆత్మలను విమోచించడానికి ముందుగానే ఈ దేశం స్వతంత్రం రాకమునిపే మన ఆత్మలకు స్వతంత్రం ప్రకటించడానికి ఇవ్వడానికి క్రీస్తు మన మధ్యకు వచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి స్వాతంత్రం ద్వారా ఇప్పుడు మన ఆత్మలు ఎలా ఉన్నాయంటే స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాయి. మన ఆత్మ మనకి ఇష్టం వచ్చినట్లుగా దేవుని చిత్త ప్రకారము మన ఆత్మ జీవించగలుగుతున్నది. మన హక్కులు మనము ఉపయోగించుకునే విధముగా మనకి ఏమిటి ఆత్మీయ హక్కు అంటే నిత్యరాజ్యం అని, దేవునితో సహవాసం అని, మరి వెలుగు సంబంధమైన పరిశుద్ధమైన జీవితం అని, ఇలాంటి హక్కులు మనము మరి కలిగి ఉండడానికి ఒక చక్కని నడిపింపు. అయితే జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. స్వేచ్ఛ లేనప్పుడు మనకి ఏం కావాలనుకున్నాము? స్వాతంత్రత కావాలనుకున్నాం. స్వాతంత్రత ఉంటేనే స్వేచ్ఛ అనేది ముడిపడి ఉంటుంది. భారతదేశమునకు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛాయుతమైన జీవిత విధానంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను. ఒకటి హక్కులు, రెండవది బాధ్యతలు కూడా ఉంటాయి. ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు మాట్లాడితే, ఇది నా హక్కు, వాక్ హక్కు లేదా, ఈ యొక్క దేశంలో మాట్లాడే హక్కు లేదా, అధికారులను ప్రశ్నించే హక్కు లేదా, పౌరుడిగా నాయకులను నిలదీసే హక్కు లేదా, ఇది నా హక్కు అంటూ ఉంటారు. రైట్ అనమాట, రైట్స్ మాట్లాడుతూ ఉంటారు. ప్రతిదీ కూడా మరి రైట్స్ మాట్లాడేటప్పుడు, హక్కులు మాట్లాడేటప్పుడు వెంటనే నువ్వు ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఈ ప్రకృతిని కాపాడాలనే బాధ్యత నీకు తెలియదా? దేశమును పరిరక్షించాలనే బాధ్యత నీకు తెలియదా? అధికారులకు లోబడాలి, విధులను, రాజ్యాంగమును గౌరవించాలి, అది బాధ్యత అని నీకు తెలియదా? తోటి పౌరుడితో, తోటి మరి మతముతో, లేకపోతే ఈ ఇతరత్ర అనేక బాధ్యతలుగా ఉండవలసినటువంటి ఆ బాధ్యతాయుతమైన జీవితం నీకు తెలియదా? గమ్మత్తు ఏమిటంటే బాధ్యతల గురించి ఎవడో మాట్లాడాడు కానీ హక్కుల గురించి మాత్రం పోరాటాలు చేస్తూ ఉంటారు. బాధ్యత ఉంటేనే హక్కు గురించి మాట్లాడడానికి ముందుకు రావాలి. హక్కులు ఒకటే మాట్లాడుతాను, నాకు స్వేచ్ఛ, ఇది స్వతంత్ర దేశము కాదా అంటే మరి బాధ్యతలు కూడా నువ్వు నెరవేర్చు. నువ్వు ఎలా ఉండాలో, ఎలా జీవించాలో బాధ్యత. మన సంస్కృతి ప్రకారము మన సంస్కృతిని కాపాడుకోవడము, వస్త్రధారణ, ఇవన్నీ కూడా కాపాడుకోవడం మన బాధ్యత కాదా? మరి అప్పుడు ఆ బాధ్యత అయితే నువ్వు నీ బాధ్యతాయుతమైనటువంటి జీవితం నువ్వు జీవించవు, కానీ నీకేం కావాలా? హక్కులు కావాలా. అప్పుడు ప్రభుత్వాన్ని, అధికారులను, నాయకులను నిలదీస్తూ ఉంటాం. సేమ్ ఇదే వరవడి మన ఆత్మీయ జీవితంలో కూడా అన్వయం చేసుకోవాలా. ఆత్మ బందీగా ఉన్నప్పుడు, అపవాది బందీలో, దాస్యపు బందీలో, పాపపు బందీలో, ఈ లోకపు ఉచ్చులో ఉన్నప్పుడు క్రీస్తు వచ్చి నీకేం చేశాడంటే నీ ఆత్మీయ జీవితం స్వేచ్ఛగా ఉండడానికి స్వాతంత్రం ఇచ్చాడు క్రీస్తు కదా. అయితే స్వాతంత్రము పొందిన తర్వాత స్వేచ్ఛాయుతమైన జీవిత విధానంలో నీకు హక్కులు మాట్లాడుతున్నావు కానీ నీ బాధ్యత నువ్వు మర్చిపోతున్నావు అనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఆయనలో నిలిచి ఉంటే ఏది ఇష్టమో అది అడగమన్నాడు కదండి. ఏంటి నాకు ఇష్టమైతే నేను అడుగుతున్నాను అంటావు. ఆయన యందు అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచితే నశించిపోము కదా. మరి నేను ఎందుకు నశించిపోతున్నాను? నిత్యరాజ్యానికి వారసులు కదా, మరి నేను నిత్యరాజ్యానికి వారసును కదా అని హక్కులు మాట్లాడుతూ ఉంటారు. నేను ఆశీర్వదింపబడ్డానికే పిలువబడ్డాను కదా, ఏంటి మరి ఇప్పుడు ఇలా ఉన్నా? హక్కులు మాట్లాడుతున్నావే కానీ నీ బాధ్యత నువ్వు విస్మరించేవన్న సంగతి మర్చిపోతున్నావు. ఇప్పుడు క్రీస్తు ద్వారా నీ ఆత్మ విమోచింపబడినప్పుడు, స్వాతంత్రము నీకు అనుగ్రహించబడినప్పుడు స్వేచ్ఛగా జీవిస్తూ హక్కులు ఒకటే నువ్వు పట్టుకుంటే లాభం లేదు. దానికంటే ముందు హక్కులు మాట్లాడేటప్పుడు నీకేం కావాలా? నీ బాధ్యత. ఎందుకు నీకు స్వాతంత్రం ఇచ్చాడు? ఈ స్వేచ్ఛ దేనికి? నీ యొక్క విచ్చలవిడి జీవితానికి కాదు. అదే అంటాడు, మరలా దాస్యం అనే కాడి క్రిందకు వెళ్ళిపోవద్దు. ఎందుకు ఈ స్వేచ్ఛయుతమైన జీవితము స్వాతంత్రము ద్వారా నీకు ఇవ్వబడిందంటే ఈ స్వేచ్ఛాయుతమైన జీవితం, ఆత్మీయ స్వేచ్ఛాయుతమైన జీవితము దేవునికి మహిమకరముగా ఉండడానికిని,
అలాగనే దేవుని యొక్క ఆయన బిడ్డలుగా నీవు ఉండడానికి, నీవు వెలుగు సంబంధమైన జీవితము జీవించడానికి, పరిశుద్ధమైన జీవితము జీవించడానికి ఈ రీతిగా నీకు బాధ్యతలు కొన్ని ఉన్నాయి. బాధ్యతలు పరలోకపు తండ్రిని ప్రేమించడానికి నీకు ఈ స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. అయితే నీకు ఇవ్వబడిన ఈ స్వేచ్ఛలో నువ్వేం చేస్తున్నావు? మరలా దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా? లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? లోకములో ఉన్న వాటిని, లోకులను ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ బాధ్యత ఏమిటి? స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ ఉన్నది. ఇప్పుడు ఈ స్వేచ్ఛలో బాధ్యతలను విస్మరించకూడదు. హక్కులు మాట్లాడుతున్నావు. ఆయనలో నిలిచి ఉంటే, ఆయన దగ్గరకు వస్తే ఎవరు కాదనరని వాక్యం అన్నది కదా. ఎందుకు నన్ను కాదంటాడు? ఎందుకు నేను పరలోకపు రాజ్యం హక్కుదారులు కాదు అని ఇలాంటి హక్కులు మాట్లాడుతున్నావే. నన్ను పిలిచిందే నన్ను ఆశీర్వదించడానికైతే ఆశీర్వాదాలు లేవేంటి? ఇక్కడ హక్కులు బాగానే మాట్లాడుతున్నావే, కానీ నీ బాధ్యత కూడా ఉన్నది. ముందు బాధ్యతాయుతమైన జీవితము నువ్వు జీవించాలి. మరలా దాస్యం అనే కాడి క్రిందకి నువ్వు వెళ్ళిపోవద్దు. అదే దాని మాట అర్థం ఏంటంటే బాధ్యతగా నువ్వు జీవించు. ఎందు నిమిత్తము పిలువబడ్డావు? సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును ఒకసారి చూడండి. ఎందుకు పిలిచాడు అన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. హక్కులు మాట్లాడడానికి కాదు, అవన్నీ కూడా జరుగుతాయి. కానీ మొదట నా నీతిని, నా రాజ్యమును, బాధ్యత కొరకు మీరు జీవించండి, బాధ్యతాయుతముగా మీరు జీవించండి అని చెప్తున్నటువంటి సందర్భము. ఈ క్రీస్తు అనుగ్రహించినటువంటి ఆత్మీయ స్వేచ్ఛలో పరలోక రాజ్యంలో ఉంటున్న మన తండ్రిని ప్రేమించడానికని, వెలుగు సంబంధులుగా జీవించడానికని, పరిశుద్ధులుగా జీవించడానికని, పొరుగువాడిని ప్రేమించడం మన బాధ్యత అని, అంత మాత్రమే కాదు వారి అక్కర్లలో మనము సహాయపడవలసిన బాధ్యత ఉన్నదని, ఇలాంటి బాధ్యతలన్నీ కూడా మనము నెరవేర్చేవారిగా ఉంటే అప్పుడు హక్కుల గురించి తర్వాత మనం మాట్లాడని అవసరం లేదు. తప్పనిసరిగా నీ రైట్ నీకు ఉంటుంది, నెరవేరుతుంది. ఆయన నీకు ఇచ్చేస్తూ ఉంటాడు. అయితే ఈ సమయంలో ఇందాక నేను మరలా చెప్పాను, మూడో విషయం, భారతదేశమునకు స్వాతంత్రము ఎందుకు రావాల్సి వచ్చినది, ఎవరి ద్వారా వచ్చినది, వారు ఏం చేశారని చెప్తూ మూడు రకాలుగా వీరు పోరాడారు. హింసాయుతముగా, అహింసాయుతముగా, సంస్కరణ విధముగా, ఇవన్నీ కూడా మూడు రకాలుగా నేను చెప్పాను. సేమ్ మన యొక్క ఆత్మీయ జీవితాలకి కూడా మనకి స్వాతంత్రము రావడానికి, ఆత్మ స్వేచ్ఛగా జీవించడానికి మరి పోరాటాలు జరిగాయి, తిరుగుబాటులు జరిగాయి, ఎన్నో మరి విప్లవాలు జరిగాయి, సంస్కరణలు జరిగాయి. ఇవన్నీ కూడా చేపట్టిన వాడు, ప్రణాళిక రూపొందించిన వారు పరలోకపు తండ్రి అయితే దానిని అమలు చేసినది ఎవరంటే మన విమోచకుడు, రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారే. అహింసాయుతమైనటువంటి విధానంలో ఎన్నో బోధలు, సూచక క్రియలు చేయడం జరిగి ఉన్నది. ఎంతోమంది తన యొక్క స్వజనులే ఆయనను తృణీకరిస్తున్నను సరే, ఎక్కడా కూడా హింసాయుతమైనటువంటి ఆరోపము ఆయన ఆవేలో వెళ్ళలేదు. చివరికి వారు తమ ప్రయాస, సాహసము, శక్తిని, బలమును, జీవితమును, కుటుంబాలను త్యాగం చేసినట్లుగా యేసు ప్రభువారు కూడా మన కొరకు ఎన్నో త్యాగం చేసేసాడు. ఇప్పుడు 79వ సంవత్సరపు ఈ యొక్క స్వాతంత్రం యొక్క విలువ ఏమిటో తెలుసా? భారతదేశ 79వ సంవత్సరపు స్వాతంత్రం జరిపించుకుంటున్నాం కదా. ఈ స్వాతంత్రం యొక్క విలువ ఎన్నో జీవితాల యొక్క త్యాగాలు, మరణాలు, వారి సాహసాలు, వారి యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టినటువంటి పోరాడినటువంటి విధానము దేశము కొరకు. అలాగనే నీ ఆత్మీయ జీవితానికి వచ్చినటువంటి స్వాతంత్రము, నీ ఆత్మీయ జీవితానికి స్వేచ్ఛ ఇప్పుడు కలిగి ఉన్నది కదా, దాని విలువ ఏమిటో తెలుసా? ఒక నీతిమంతుడు నిత్యత్వమును కోల్పోవట దాని విలువ. ఒక ధనవంతుడు పరలోకపు ధనమంతటిని కూడా విడిచిపెట్టుట దాని విలువ. ఒక దేవుడు సజీవుడైనటువంటి వాడు దైవత్వమును విడిచిపెట్టుట దాని విలువ. నీవు అనుభవిస్తున్న నీ ఆత్మీయ జీవితానికి ఆ స్వేచ్ఛ యొక్క విలువ, ఒక దేవుడే దైవత్వమును విడిచిపెట్టే అంత ఆ కాస్ట్ అది. అతడు ఒక మనుష్యుడిగా మాత్రమే కాదు, దరిద్రుడిగా అయిపోయేంత విలువ.
అతడు తన యొక్క రక్తమును, నీతిమంతుని యొక్క రక్తము వెచ్చించినటువంటి ఆ విలువ, అది నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న నీ ఆత్మీయ జీవితపు విలువ. అంత మాత్రమే కాదు, తన దేహము, ఒక నీతిమంతుని యొక్క దేహము, ఆ యొక్క ప్రాణము కూడా త్యాగమే నీవు అనుభవిస్తున్నటువంటి నీ ఆత్మీయ జీవితపు స్వేచ్ఛ విలువ. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఏం చేశాడంట? స్వతంత్రులుగా చేసినాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, దీని అర్థం ఏంటంటే, స్థిరముగా నిలిచి అంటే బాధ్యత ఏమిటి? ఈ యొక్క స్వాతంత్రము ఇవ్వబడిన వారికి, స్వేచ్ఛను అనుభవిస్తున్నటువంటి విశ్వాసులను పిలువబడుతున్న, క్రైస్తవులను పిలువబడుతున్న మీకు బాధ్యత ఏమిటి? బాధ్యత అంటే పరలోకపు తండ్రిని ప్రేమించుటయే, ఆయనకి మహిమకరముగా ఉండుటయే, వెలుగు సంబంధులుగా ఉండుటయే, పరిశుద్ధులుగా ఉండుటయే, పొరుగువాడిని ప్రేమించుట, ఇలాంటి బాధ్యతలు. అదే చెప్తున్నాడు, స్థిరముగా నిలిచి అంటే బాధ్యతాయుతముగా మీరు జీవించండి. ఒకవేళ అలా బాధ్యతాయుతముగా కాకుండా బాధ్యతారహితముగా మీరు జీవించి కేవలం రైట్సే మేము మాకు కావాలి, మాకు ఈ బాధ్యతలు అవసరం లేదంటే మరలా మీరు ఏమైపోతారు? దాస్యం అనే కాడి క్రిందకి మీరు వెళ్ళిపోతారు. లోకము రెడీగా ఉన్నది, పాపం మరింత దగ్గరగా ఉన్నది, కన్వీనియంట్గా మీకు ఎలా కావాలితే అలాగ డైరెక్ట్గా ఉన్నది, ప్యాకేజీల రూపంలో, మరి బోనస్ల రూపంలో, పర్సంటేజ్ రూపంలో చాలా దగ్గరగా ఉన్నది. పాపము, అపవాది అయినటువంటి వాడు ఇంకా సిద్ధముగా ఉన్నాడు, గర్జించు సింహము వలె ఎవరిని మిరింగేద్దామా అని. కాబట్టి మీరందరూ కూడా బాధ్యతాయుతమైన క్రైస్తవ బాధ్యత, మీ ఆత్మీయ బాధ్యతలు మీరు ఎరిగిన వారిగా మీరు తప్పనిసరిగా జీవించండి. హక్కులు కరెక్టే, హక్కులు ఓకే, హక్కుల కంటే ముందుగా బాధ్యతాయుతముగా. నేటి భారతదేశ స్వాతంత్రం జరిపించుకుంటున్నటువంటి చట్టాల గురించి, హక్కుల గురించి మాట్లాడే ఆ సమయంలో దానికంటే ముందు నేను ఎంతవరకు ఈ దేశపు పౌరుడిగా బాధ్యతగా ఉండగలుగుతున్నాను? ఒక ప్రశ్న వేసుకుందా. దేశమును కాపాడే విధానంలో, వాతావరణమును, పర్యావరణమును కాపాడే విషయంలో, అలాగే నీ ఉంటున్న ప్రాంతము విషయంలో మతపరమైన బాధ్యత, సామాజిక పరమైన బాధ్యత, ఆత్మీయ పరమైన బాధ్యత గురించి చెప్పాను. మతపరమైన బాధ్యత ఏమిటో, సామాజిక పరమైన బాధ్యత ఏమిటో, కుటుంబపరమైన బాధ్యతలు ఏమిటో, వ్యక్తిగతమైన బాధ్యతలు ఏమిటో, నీ ఉద్యోగపరమైన బాధ్యతలు ఏమిటో, ప్రతిదీ కూడా పౌరుడిగా నీవు బాధ్యతగా నువ్వు నీ యొక్క బాధ్యతలు నిర్వర్తించి అప్పుడు రైట్స్ గురించి అడగడానికి నువ్వు ముందుకు రావాలి. కాబట్టి క్రీస్తు మన గురించి ఈ యొక్క ఆత్మీయ జీవితంలో స్వేచ్ఛను ఇవ్వడానికి ఆయన పరమును విడిచాడు, ఈ లోకానికి వచ్చాడు, ఎన్నో త్యాగాలు చేశాడు. ఆయన ఆ యొక్క సాహస త్యాగ ప్రతిఫలమే ఈనాడు మనము మన యొక్క ఆత్మలను ఆ స్వాతంత్రం ద్వారా స్వేచ్ఛగా మనము జీవించగలుగుతున్నాం. కాబట్టి ఈ ఆత్మీయ జీవిత స్వేచ్ఛను మరి దాస్యమునకు అప్పగించకుండా జాగ్రత్త పడి బాధ్యతాయుతముగా జీవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అటు నడిపింపు దయచేస్తాడు, అటు కృప మీకు దయచేయును గాక. ఆమేన్.